వెనువెంటనే హత్య వెంబడి హత్య. జస్ట్ స్పాన్ ఆఫ్ 1 వీక్ 4 మర్డర్లు జరిగాయి. ఈ 4 మర్డర్లు దేనికో తెలుసా? అక్రమ సంబంధాలు. ఇంతకు ఏ వయసులో అక్రమ సంబంధం పెట్టుకున్నారా అంటే 55 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న తల్లి, 55 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న తల్లి, 60 సంవత్సరాల భర్త దారి తప్పి ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుంటే వాడికి మొత్తానికి ఒక రోజు వచ్చి డబ్బులు ఇవ్వమంటే ఆవిడ్ని ఇద్దరిని చంపేశారు. జస్ట్ 2-3 రోజుల క్రితం ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి సగం శవం తగలబెట్టేశారు. నా మాటలు అర్థమవుతున్నాయా? వివాహమయ్యి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వయసు వచ్చినా కూడా వివాహ పవిత్రతను కాపాడుకోకుండా బజారు మనుషులుగా బ్రతుకుతున్న సమాజాన్ని నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. వివాహమైన భర్తలారా, వివాహమైన తల్లులారా, మీ పవిత్రత ఎలా ఉందో కూర్చొని ఒక్కసారి ఆలోచించండి. లోకస్తులాగా ఎక్కడైనా బజారు వ్యవహార జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఈయనకి వివాహం కాకుండా 18 సంవత్సరాల పడుచోడు దగ్గరకు వచ్చి బ్రతుకు కాలమంతా నువ్వు నపుంసకుడిగా ఉండాలి. ఆ మధ్య 9వ తరగతి చదివే పిల్లోడిని వేసవికాలం సెలవుల్లో తల్లి పదే పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళిందట. అక్కడ పెళ్ళి, ఇక్కడ పెళ్ళి. ఈ పెళ్ళిళ్ళకి తీసుకెళ్తా ఉంటే ఒకరోజు వాడు తెగ ఏడుస్తున్నాడంట. రే ఎందుకురా ఇట్టు ఏడుస్తున్నావు, ఏమైందిరా నీకు, ఎందుకురా ఇట్టు ఏడుస్తున్నావు అంటే వాడు ఏడుపులో అన్నాడంట, మమ్మీ అందరు ఆడపిల్లలకి పెళ్ళి అయిపోతుంది, మరి నేను పెళ్లి చేసుకోబోయేసరికి ఆడపిల్లలు ఉంటారో లేదో నాకు బాధేస్తుంది మమ్మీ అన్నాడంట. నేను పెళ్లి చేసుకోబోయే వయసు వచ్చేసరికి ఆడపిల్లలు ఉంటారో లేదో. చూడండి. అరే 15-16 సంవత్సరాలు నిండక మునిపే ఇలాంటి సమాజం కదా. నిండు యవ్వన వయస్సులో అవివాహితుడిగా బ్రతుకు, నీ చిత్తానికి లోబడతానయ్యా. మాట అంటాం ఒక్కసారే. ఆ మాటకు కట్టుబడి ఉండాలంటే చనిపోయే ఆఖరి క్షణం వరకు శరీరాన్ని చంపుకుంటూ ఉండాలి. బాప్తిస్మం తీసుకుంది ఒక్కసారే, బాప్తిస్మం తీసుకునేది ఒక్క క్షణమే. ఆ బాప్తిస్మపు ప్రమాణాన్ని కాపాడుకోవటానికి జీవితాంతం నీవు సులువు వేసుకుంటూ బ్రతకాలి. పెద్దగా చెప్దాం ఆమెన్. దైవజనమా, యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఈ సృష్టిలోనట 3 రకాలైన నపుంసకులు ఉంటారట. నంబర్ 1, తల్లి గర్భంలో పుట్టేటప్పుడే నపుంసకులుగా పుట్టిన వాళ్ళు, విన్నారా? 2వది, మనుషుల చేత నపుంసకులుగా తయారు చేయబడిన వాళ్ళు. 3వది, పరలోక రాజ్యం కొరకు తమను తామే నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు. కొంతమంది మనం అంటాం కదా, రే తేడాగాడరా, ఏదో కొంత నడకం చూసి అంటాం కదా. అలా అనకూడదు. పొరపాటున వాళ్ళని వెకిలిగా మాట్లాడకూడదు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అయితే వాళ్ళు తల్లి కడుపులో నుంచి వచ్చేటప్పుడే నపుంసకులుగా పుట్టారు. మరి కొంతమంది ఉన్నారు మనుషుల చేత నపుంసకులుగా తయారు చేయబడిన వాళ్ళు. 3వ నపుంసకులు ఎవరో తెలుసా? అదిగో ఇక్కడ స్టేజి మీద కూర్చున్న ఈ బెడ్లు ఉన్నారే, యేసుక్రీస్తు పవిత్రమైన రక్తంతో కడగబడి సజీవ యాగంగా దేహాన్ని ప్రభుకు సమర్పించాలని ఆ రీతిగా సేవ చేయాలని వచ్చిన బిడ్డలు ఉన్నారే, వాళ్ళు పూర్తి కాలపు నపుంసకులు. సరే, అంత గొప్ప త్యాగం ఒకవేళ మీరు నేను చేయలేకపోయినా, అంత గొప్ప సమర్పణ దేవుని సన్నిధిలో మీరు నేను చేయలేకపోయినా, హృదయంలో సైతాను కొన్నిసార్లు దరిద్ర ప్రేరేపణలు కలుగు చేస్తాడు. చూడు ఆ అమ్మాయి వెళ్తుంది, చూడు ఒకసారి చూడు, ప్రేరేపణ పుట్టిస్తాడు. సిలువ వేయాలి. పరపురుషుని కూర్చుని ఒక తప్పుడు ఆలోచన సాతాను నీ మనసులో పుట్టిస్తాడు. సిలువ వేయాలి. అదిగో ఆ బూతు బొమ్మ చూడు, చాలా బాగుంది. జస్ట్ ఆ ఫొటోస్ చూడు, బాగున్నాయి. సాతాను గాడు ప్రేరేపణ పుట్టిస్తాడు, సిలువ వేయాలి. నువ్వు కాలేజీకి వెళ్ళిన చోట, ఆఫీస్కి వెళ్ళిన చోట ఎవడో వచ్చి ప్రపోజ్ చేస్తాడు, నువ్వంటే నాకు ఇష్టం, పేణానికి పేణం, కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిసినా నువ్వే, ఈ దరిద్రపు డైలాగులు ఆడతాడు. మారు మాట మాట్లాడకుండా చెప్పు తీస్తాను అని అనాలి. అట్లా కాకుండా మా అమ్మోళ్ళు ఎట్లాంటి ఊరుకోరండి అంటే, అమ్మోళ్ళు ఊరుకోరు కానీ అంటే సగం లైసెన్స్ ఇచ్చినట్టే లెక్క.
కొంతమంది క్యారెక్టర్ లూజ్ క్యారెక్టరు, స్థిరమైన మనసు ఉండదు. ఆ చూపులో కానీ, ఆలోచనల్లో కానీ, నిర్ణయాల్లో కానీ స్థిరమైన నిర్ణయాలు ఉండవు. మాట ఖచ్చితంగా ఉండదు. ఎట్లాంటి మా అమ్మోళ్ళు ఊరుకోరండి. అమ్మో మా అమ్మోళ్ళు చూస్తే ఇంకేమైనా అయిందా అంటే అమ్మోళ్ళు చూడకుండా తిరుగుదామనేగా. దైవజనమా, ఒకసారి మీరు ఆలోచించండి. నిండు యవన వయసులో అవివాహితుడిగా బ్రతకమని దేవుడు చెప్తే ఒప్పుకున్న మాట నిజమే, కానీ ఆ ఒప్పుకోలుకు కట్టుబడి బ్రతుకు కాలమంతా తాను బ్రతకాలంటే అనుక్షణం. క్రైస్తవ్యం అంటే తల్లి ఒక్కరోజు సిలువ వేయబడేది కాదు, దినదినము సిలువ వేయబడేదే నిజమైన క్రైస్తవ్యం. అందుకని అపోస్తుడైన పౌలు వారు అంటారు, నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటాడు. చెప్పండి ఒకసారి. మనిషి జీవితంలో ఎన్నిసార్లు చనిపోతాడు? పెద్దగా చెప్పండి అయ్యా. మనిషి జీవితంలో ఒకేసారి చనిపోతాడు. కానీ దేవుని కొరకు బ్రతకాలనుకున్న విశ్వాసి దినదినం అనే కంటే కూడా అనుక్షణం బలిపీఠం ఎక్కి తన శరీరపు కోరికలు చంపుకున్నవాడే సరి అయిన సమర్పణ కలిగిన వాడు. అలాంటి వాడి జీవితంలో వాని ప్రక్కన పరాక్రమము కలిగిన శూరునిగా దేవుడు నిలవబడతాడు. ఎవడైనా నీ సిగ్గుదీయాలని ప్రయత్నం చేస్తే, ఎవడైనా నేను తొక్కాలని ప్రయత్నం చేస్తే, నీ కుటుంబం నీ సేవ అవమాన పాలు కావాలని ఎవడైనా ప్రయత్నం చేస్తే, నీ ప్రక్కనున్నవాడు మౌనంగా ఉంటాడా? నీ ప్రక్కన నిలబడిన వాడు మౌనంగా ఉంటాడా? వాడి సిగ్గు తీసి శత్రువు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎందుకు? నీవు ఆరాధించే దేవుడు, నీ ప్రక్కన నిలబడిన దేవుడు చేతగాని దేవుడు కాదు, 3 అడుగుల ప్రతిమ కాదు, 7 అడుగుల విగ్రహం కాదు. ఈ దేవుడు భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. ఆయన ఈ మహాదేవుడు నీ ప్రక్కన నిలవబడితే లోకమంతా నీకు శత్రువులై, దేవుడొక్కడు నీ ప్రక్కన నిలవబడితే నీవు సిగ్గుపడో. నీ సిగ్గు తీయాలనుకున్నవాడు సిగ్గుపడతాడు. వాని కళ్ళ ఎదుటే విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. మొట్టమొదట నీ సమర్పణ. ప్రతిరోజు నీ దైనందిన జీవితంలో ఇర్మియాని ప్రేరేపించినట్లుగా, బిడ్డలారా నా వైపు చూడండి ఒకసారి. ఇర్మియాని ప్రేరేపించినట్లుగా నీ గుండెల్లో కూడా దేవుడు ప్రేరేపణ పుట్టిస్తాడు. ఎలాగో తెలుసా? 4 ప్రార్థన చేసుకో. అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించు. నీ గుండెల్లో ప్రేరేపణ పుట్టిస్తాడు. ఆ ప్రేరేపణకు లోబడి నీ కంఠధ్వని దేవునికి వినిపిస్తే ఆ దినమంతా పరాక్రమము కలిగిన శూరునిగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎందుకు ఆ ఫోన్తో ఆడుకుంటావు? నీ లోపటి నుంచే సంభాషణ ప్రారంభమవుతుంది. నా వైపు చూడాలి. నీ లోపటి నుంచి ఒక ఘోష, ఒక మాటలో చెప్పాలంటే మౌన రోదన నీ గుండెల్లో నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకయ్యా ఆ ఫోన్తో ఆడుకుంటావు? ఇప్పుడు నువ్వు ఫోన్ చూసి గంట అవుతుంది, 1.5 గంట నుంచి ఫోన్తో ఆడుకుంటున్నావు. ఆ 1.5 గంట సేపు ఫోన్తో ఆడుకునే కంటే నా వాక్యం చదువుకోవచ్చుగా. బైబిల్ చదువుకో, దేవుని సన్నిధిలో మోకరించు, వాక్యపు లోతులకు వెళ్ళి వాక్యాన్ని ధ్యానించని. నీ గుండెల్లో నుంచి ఒక ప్రేరేపణ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. సాయంత్రం ఇంటికి వచ్చారా, ఆత్మదేవుడు నీ హృదయం దగ్గరికి వచ్చి అంటాడు, బాబు సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకోమని దైవజనుడు రెగ్యులర్గా చెప్తాడు కదా. చేసుకో, లే, చెల్లిని బిలు, భార్యని బిలు, పిల్లల్ని బిలు. హృదయంలో నుంచి దేవుడు ప్రేరేపణ పుట్టిస్తాడు. సైతాన్ గాడు అంటాడు, రే ఐపీఎల్ మ్యాచ్లు ఎంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటే, ఏం తమ్ముడా చక్కగా నవ్వుకున్నావు, ఐపీఎల్ మ్యాచ్లు ఎంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటే ఇప్పుడు కుటుంబ ప్రార్థన? ఐపీఎల్ మ్యాచ్లు అయిపోయిన తర్వాత కుటుంబ ప్రార్థన చేద్దాం. సైతాన్ గాడేమో ఐపీఎల్ మ్యాచ్ అని ప్రేరేపణిస్తాడు, సైతాన్ గాడేమో సెల్ ఫోన్ అని ప్రేరేపణిస్తాడు, సైతాన్ గాడేమో ఎవరితో పోసుకోలు ముచ్చట్లు మాట్లాడమని ప్రేరేపణిస్తాడు, దేవుడేమో నా సన్నిధిలో గడుపు అని ప్రేరేపణిస్తాడు. ఆయన ప్రేరేపణకు లోబడి ఆయనతో సహవాసం చేయటం ప్రారంభిస్తే ఒక్కసారి నా వైపు చూడండి, పరాక్రమము కలిగిన శూరుని వలె యెహోవా నీ ప్రక్కన నిలవబడటం ప్రారంభిస్తాడు. ఆయన నిలవబడ్డా బ్రతుకులో నీవెన్నడూ సిగ్గుపడో, ఉద్యోగంలో సిగ్గుపడో, వ్యాపారంలో సిగ్గుపడో, ఆర్థిక విషయాల్లో సిగ్గుపడో. ఎవరు నిన్ను చూసి పిల్లల్ని పెంచేది ఇట్టాగేనయ్యా, కూతురుని పెంచేది ఇట్టాగేనయ్యా, ఏమి నీ కూతురు అట్లా అయిపోయింది, నీ కొడుకు ఎట్లా అయిపోయాడని ఏ మనుషుని ఎదుట నువ్వు తలదించుకోకుండా తలెత్తుకొని తిరిగే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించినట్లుగా మొట్టమొదట సమర్పణ,
సమర్పణ. ఏంటి ఇర్మియా సమర్పణ? చెప్పే కదా, జీవితాంతం నపుంసకుడుగా బ్రతికాడు. బిడ్డలరా, ఒక అవివాహితుడే జీవితాంతం అంత పవిత్రంగా బ్రతికితే వివాహమైన నీవు ఇంకెంత పవిత్రంగా బ్రతకాలో ఒకసారి ఆలోచించు. రెండవది, ఇర్మియా నోట నుంచి ధైర్యపు వాక్కు. చూడండి ఆ మాట ఇంకొకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం ఒకసారి చూడండి. 8వ వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదువుతాను. 8వ వచనం ఒకసారి చూడండి చిన్న నాతో కలిసి. ఎలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. దినమెల్లా యెహోవా మాట నాకు, పెద్దగా చెప్పాలి, అక్కడ చూసి చెప్పాలి. యెహోవా మాట నాకు యెహోవా మాట పలికితే అవమానం వస్తుందా, ఆశీర్వాదం వస్తుందా? అరే పెద్దగా చెప్పండి సార్. ఎగతాళి కలిగిద్దా, ఘనత కలిగిద్దా? మరి ఇర్మియా భక్తునికి ఏం కలిగింది? ఏం ప్రకటించినప్పుడు? సొంత మాటలు ప్రకటించినప్పుడు కాదు. విన్నారా? సొంత మాటలు ప్రకటించినప్పుడు కాదు, ఏదో 4 మాటలు చెప్పి దిగిపోదాం అనుకున్నప్పుడు కాదు. దేవుడు ఏది పలకమని చెప్పాడో ఆ మాటలు పలుకుతున్నప్పుడు ఇర్మియాకి అవమానము, అపహాస్యము ఎదురవుతుందట. ఎందుకంటే ఆ రోజుల్లో దేశ పరిస్థితిని బట్టి ఇర్మియా ఎక్కడికి వెళ్ళినా ఏమని చెప్తూ ఉండేవాడు అంటే, దేశమా, నెబుకద్నెజర్ రాబోతున్నాడు, దేశంలో బలాత్కారం జరగబోతుంది, ఇజ్రాయేలు దేశంలో ఉన్న సంపదంతా ఆయన దోచుకొని పోతాడు, బలాత్కారం చేస్తాడు అని చెప్పేవాడు. దేశం దోపుడు కాబోతుంది అని చెప్పేవాడు. ఎక్కడికి వెళ్ళినా బలాత్కారము దోపుడు. ఇవి తన సొంత మాటలా దేవుడు చెప్పమన్నాడా? ఏమండి పెద్దగా చెప్పండి. దేవుడు చెప్పమన్నాడు, బలాత్కారం జరగబోతుంది, దోపుడు జరగబోతుందని. ఈ ప్రజలు ఏమనుకున్నారు తెలుసా? ఏమండే, పాస్టర్ గారి విశ్వాసులు ఇంటికి వస్తే ఏం చేయాలి? ఇదిగో నిశ్చయముగా ఇప్పుడే దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆకాశపు చెప్పండి, ఏం ముయ్యొద్దా? ఆకాశపు వాకిళ్ళు విప్పును గాక, గిన్నె నిండి పొంగి చెప్పండి, గిన్నె నిండి పొంగి పొర్లును గాక, బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే వెంట వచ్చును గాక, 100 ఆశీర్వాదం కలుగును గాక. తాగుబోతును కూడా అట్లా దీవించాలి. అంటే అట్లా దీవిస్తే 1 కోట తాగేవాడు ఆ తర్వాత 100 కోటలు తాగుతాడేమో. 100 దీవించును గాక. ప్రజలకు ఎప్పుడు దీవెన మాటలు పలికే సేవకుడు కావాలి. దిద్దుబాటు చేసే సేవకుడు అవసరంలా, పొగిడే సేవకుడు కావాలి. ప్రజలు రావటంతో ఆశీర్వాదపు వాక్కులు పలికే సేవకుడు కావాలి. కానీ ఇలా బ్రతకండి అయ్యా, ఇలా బ్రతికితే ఆశీర్వదించబడతాం, బ్రతకకపోతే బ్రతుకు బుగ్గి పాలైపోతుంది హెచ్చరించే పాస్టర్ గారులు ఉన్నారే, అలాంటి సేవకుల్ని విశ్వాసులు ఇష్టపడరు కొన్ని చోట్ల. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంట ఆ రోజుల్లో ఏ విశ్వాసి ఇంటికి పిలిచేవాడు కాదంట. అద్భుతం. ఏ విశ్వాసి ఇంటికి పిలిచి బాప్తిస్మం ఇచ్చి యోహానుకు అన్నం పెట్టేవాళ్ళు కాదంట. ఎందుకో చెప్పమంటారా? ఏ ఇంటికి వెళ్ళినా సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవడు తప్పిస్తాడు, గొడ్డలి చెట్టు వేరు మీద పెట్టబడి ఉంది, నరకబడతారు జాగ్రత్త, ఈ చెప్పేవాడు. ఇక అప్పుడు ప్రజలు ఏమనేవాళ్ళు తెలుసా? ఓ పాస్టర్ గారు, నీకు ఒక నమస్కారం, నీ శాపాలకు ఒక నమస్కారం, మా ఇంటికి నువ్వు రానేలా మీరు అందుకోవాలా, సర్ప సంతానమా అని మీ చేత దిట్టించుకోవాలా. ఒక్కళ్ళు కూడా ఆయన భోజనానికి పిలిచేవాళ్ళు కాదంట. సేమ్ ఇర్మియా పరిస్థితి ఇదే. బలాత్కారం జరుగుతుంది, దోపుడు జరగబోతుంది, తస్మా జాగ్రత్త అని ప్రజలను హెచ్చరిస్తే ఈ ఇర్మియాను వాళ్ళు శత్రువులుగా ఎంచి, విచిత్రం, ఇర్మియాను వెలివేస్తే ఇర్మియా అనుకోవాలి, దేవా వీళ్ళందరూ పగోళ్ళు అయితే, వీళ్ళందరూ నాకు దూరం అయితే నేను ఎట్లా భూమి మీద బ్రతుకుతా?
లోకంలో బ్రతుకుతున్న దినాల్లో మనుషులు కూడా ఎంతో ఒకటి కొంత తోడు ఉండాలి కదా. వీళ్ళందరూ నాకు దూరం అయితే ఎట్లా? అధైర్యపడలా. ఏమంటాడు తెలుసా? దేశమంతా నాకు దూరం అయిపోయిన, రాజు నాకు వ్యతిరేకంగా లేచిన, ప్రజలు వ్యతిరేకంగా లేచిన, సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు ప్రజలంతా నాకు విరోధంగా లేచిన, దేవుడైన యెహోవా నా ప్రక్కన నిలవబడి ఉన్నాడు. ఆ దేవుడు సాధారణమైన వాడు కాదు, పరాక్రమము కలిగిన శూరుని వలె యెహోవా నా పక్షాన ఉన్నాడు గనుక వాళ్ళు గెలవరు, నేనే గెలుస్తా. నేను సిగ్గుపడను, వాళ్ళే సిగ్గుపడతారు. నేను త్రొట్టెలను, వాళ్ళే త్రొట్టెలు కుప్పలాగా కూలిపోతారు. కారణం ఏంటంటే యెహోవా నాకు తోడై ఉన్నాడు గనుక. అయిలరా ఒకసారి చూడండి, ఈ రోజుల్లో ఆ కాలంలో ఏం జరిగిందో ఈ కాలంలో కూడా అదే జరుగుతుంది. ఇంతకీ ఇర్మియా ప్రవక్త వాళ్ళని ఏ విషయంలో గద్దించాడు? బెన్హిన్నోము అనే లోయ దగ్గర మెలేతు అనే ఒక దేవతను పెట్టుకొని చిన్నపిల్లలను బలిస్తూ ఉండేవాళ్ళు. ఒరే బాబు, అట్లా చేయకూడదయ్యా, దైవం కాని వాటిని ఆరాధించకూడదయ్యా, పిల్లలకు బలి ఇవ్వటం వాక్యానికి విరుద్ధం, దేవుని కోపం దిగొస్తుంది అని చెప్తే వాటిని ఆరాధించకూడదు, జీవం కలిగిన దేవుని ఆరాధించాలని చెప్తే సత్యం చెప్పినందుకు ఇర్మియాని శత్రువుగా ఎంచారు. ఆ రోజుల్లో ఇర్మియా గ్రంథంలో ఏం జరిగిందో ఈరోజు భారతదేశంలో ప్రస్తుత దినాల్లో సేమ్ అదే జరుగుతుంది. నా చిన్నతనంలో ఎలాంటి వాతావరణం నేను చూడలే. ఎవరి మతం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఈరోజు దేశంలో కొంతమంది పరిస్థితి ఏంటో తెలుసా? క్రైస్తవుడంటే శత్రువు. క్రైస్తవులు మా గ్రామంలోకి రాకూడదు, దైవ సేవకులు మా గ్రామాల్లోకి రాకూడదు. ఒకవేళ బైబిల్ పట్టుకొని ఎవరైనా గ్రామంలోకి వెళ్ళినా బస్టాండ్ దగ్గర నిలవబడ్డా రాళ్లతో కొట్టి వెచ్చలివిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మా గ్రామాల్లోకి పాస్టర్ గారు రాకూడదు బోర్డు పెడుతున్నారు. విచిత్రం, ఆ గ్రామాల్లోకి తాగుబోతుడు వెళ్ళొచ్చు, తిరుగుబోతుడు వెళ్ళొచ్చు, చిన్నిళ్ళు పెద్దిళ్ళు పెట్టుకున్నవాడు వెళ్ళొచ్చు, చివరికి దొంగోడు కూడా వెళ్ళొచ్చు, గజ దొంగ వెళ్ళొచ్చు, దోపిడీదారుడు వెళ్ళొచ్చు, గంజాయి అమ్మేవాడు వెళ్ళొచ్చు, వ్యభిచారపు కొంపలు నడిపేవాడు వెళ్ళొచ్చు, లంచాలు తీసుకునేవాడు వెళ్ళొచ్చు, దరిద్రపు కార్యక్రమాలు చేసే ప్రతివాడు వెళ్ళొచ్చు. కానీ వాటిని ఖండించే నీతి కలిగిన దైవ సేవకుడు వెళ్ళకూడదు. ఇలాంటి దినాల్లో క్రైస్తవ్యమా, ఈ గడ్డు దినాల్లో బ్రతుకుతూ ఉండగా మన కులస్తులు ఏమనుకుంటారో కులానికి భయపడుకో, మన బంధువులు ఏమనుకుంటారో బంధువులకు భయపడుకో, మనల్ని చిన్నచూపు చూస్తారేమో, ఎవరిని చూసో నువ్వు భయపడకుండా గుండెల నిండా ఒకటి రాసుకో, దేవుడొక్కడు నా పక్షాన ఉంటే చాలు, దేవుడొక్కడు నా ప్రక్కన నిలవబడితే చాలని ఆయన ఒక్కడిని నీ పక్షపు వాడిగా చేసుకుంటే శత్రువు నీ ఎదుట సాగిలపడును గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మన మందిరానికి ఒక తల్లి వస్తుంది, భలే విశ్వాస బీజం దేవుడు నాటాడు ఆ తల్లిలో. ఇంకా వివరాలు నేను చెప్పలేను, కానీ భీమవరం ప్రాంతంలో రాజుల కుటుంబం. ఆ తల్లికి నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలని జిజ్ఞాస. ఎవరో యేసు ప్రభు గురించి చెప్పారు, యేసు ప్రభుని గురించి తెలుసుకుంది. వాక్యం విన్న తోడనే ఆ బిడ్డ తెలుసుకున్న సత్యం ఏంటో తెలుసా? ఆకాశం క్రింద భూమికి పైన ఒక్కడే దేవుడు, ఆ ఒక్క దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. బాప్తిస్మం తీసుకుంది. ఇప్పుడు కాదు నేను చెప్పేది, 30 సంవత్సరాల క్రితం. అరే ఈ రోజుల్లోనే బాప్తిస్మం తీసుకొని ప్రభు తట్టు తిరిగారంటే నోటికొచ్చి మాట్లాడుతున్న కుసంస్కారం కలిగిన లోకం. 30-35 సంవత్సరాల క్రితం ఆ తల్లి ప్రభు దగ్గరకు వచ్చిందంటే, ఆ రోజుల్లో బాప్తిస్మం తీసుకుందంటే ఎంత వెలివేత. ఎవరో ఆ తల్లితో అన్నారంట, మనమేంటే రాజులం, ఆ యేసు ప్రభు ఎవరే, మనం రాజులం, ఆ యేసు ప్రభు దగ్గరికి ఎట్లా వెళ్ళావు? ఆ తల్లి తక్కువ తిందా? మనం రాజులం అయితే యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ అధిపతి అని అంటా ఉంటే ఏంటంటే ఏమన్నా? ఓ పిచ్చి మోహాలారా, మనం రాజులమే, ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులందరికీ అధిపతి అని కులమంతా చిన్నచూపు చూసిందండి. తన 2 బిడ్డలను తీసుకొని హైదరాబాద్లో భక్తిగా బ్రతకటం, కట్టుకున్న భర్త కూడా పురుగులాగా చూసేవాడు.
కాళ్ళు పట్టుకునేది. అయ్యా ఇది మత మార్పిడి కదయ్యా, నిజదేవుని గూర్చిన దైవాన్వేషణ. ఇది దేశద్రోహం కాదయ్యా, మన సంస్కృతిని పాడు చేసేది కాదయ్యా, నిజదేవుని గూర్చిన ప్రత్యక్షత నువ్వు కూడా తెలుసుకుంటావయ్యా అంటే అన్నాడంట. ఇంకొకసారి నువ్వు కూడా తెలుసుకుంటావా అని అన్నావా, గొంతు మీద కాలేసి కత్తిపేటతో పీక కోసేస్తాను అన్నాడట. ఆమె మనసులో అనుకుందట, ఏదో ఒకరోజు నీ పీక కూడా కోసేస్తాడు, అంటే బాప్తిస్మం తీసుకుంటావులే అని అనుకుందంట. దినాలు అట్లా సాగుతున్నాయి. కులం తక్కువ వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఆ తల్లి ప్రభువుని విడిచిపెట్టల, ఖచ్చితంగా ప్రభు కొరకు నిలవబడింది. ఈరోజు విచిత్రం చెప్పంటారా, ఆ తల్లిని ప్రేమించి అనుగ్రహించిన 2 కుమారులను సంఘంలో బహువింతగా దేవుడు ఆశీర్వదించాడు. బహువింతగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ బాబు చర్చి మన పరిచర్యలో నాకు కుడిపోజం